బాయ్ 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 బాయ్. బాయ్. సో సాగర్కి వెళ్ళొచ్చేసరికి మీ వదిన నీకు చాకిరే తయారు చేసి పెట్టిందనమాట. ఏమే ఇంటికి వెళ్లి స్వీట్స్ తినిపించి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకే ఆవిడ గారు అరిచి కరిచి నానా యాగి చేసింది. అలాంటిది ఇది వాడి బైక్ మీద వెళ్ళటం చూస్తే ఊరికే వదిలేస్తుందా? ఉతికి ఆరేస్తుంది. ఇట్స్ కామనే. రాణి, మొట్టమొదటిసారి మనం బయటికి వెళ్ళిన ప్రోగ్రామే ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది ఏమిటి? రాణి, కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ మామూలేనే. టేక్ ఇట్ ఈజీ. దాన్ని తలుచుకొని బాధపడకు. అయ్యో, నేను లైబ్రరీలో బుక్ ఇవ్వటం మర్చిపోయాను. వస్తానే. ఏ ఆగవే, నేను వస్తాను. రాణి, వెళ్ళొస్తాను. ఆకాష్, ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? నా ఒంట్లో బాగానే ఉంది, కానీ మనసే సరిగ్గా లేదు. ఏదేదో ఆలోచిస్తుంది. ఏంటి, ఇంకా సాగర్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అది కాదు రాణి, నా ఫ్రెండ్ ఒకడు చాలా ఇంటెలిజెంట్, నంబర్ 1 స్టూడెంట్. కానీ ఈరోజు పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. వాడే జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకలా అయ్యాడు? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? లవ్ యాక్సిడెంట్. లవ్ యాక్సిడెంటా? ఎస్. వాడు ఓ మెడికో క్లాస్మేట్ని సిన్సియర్గా లవ్ చేశాడు. కానీ వాడి ప్రేమను ఆమెకి చెప్పక, ఫ్రెండ్స్కి చెప్పక, మనసులోనే దాచుకుని ఉక్కిరిబిక్కిరవుతూ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. అదేంటి ఆకాష్, అసలు ప్రేమిస్తున్నానని చెప్పలేని పిరికివాడు ఎందుకు ప్రేమించాడు? అది పిరికితనం కాదు, ఒక రకమైన భయం. ఒకవేళ ఆమెకి చెప్పాక ఆమె యాక్సెప్ట్ చేయకపోతే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుందేమోనని భయపడ్డాడు. మరతను అలా ఎందుకు తయారయ్యాడు? అసలేమైంది? ఆ బాధతోనే మందుకి ఎడిక్ట్ అయ్యాడు. మెల్లిగా ఆ విషయం అమ్మాయికి తెలిసిపోయింది. వాడు భయపడ్డట్టుగానే ఆ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోయింది. ఇప్పుడు వాడు పిచ్చివాళ్ల తిరుగుతున్నాడు రాని. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేని పిచ్చోడు గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? వదిలే. అదేంటి రాని అలా అంటావు? మరింకేమనమంటావు? ప్రేమ ఉండి ఆమెకు చెప్పకుండా మనసులోనే దాచుకోవడం తెలివి తక్కువతనం, పిచ్చి పని. అందుకే పిచ్చెక్కింది. చెప్పగలిగితేనే అది లవ్. చెప్పలేనప్పుడు, ప్రపోజ్ చేయలేనప్పుడు అది లవ్ ఎలా అవుతుంది? కేవలం కోరికే అవుతుంది, అంతే. వాడి భయం నీకు చెప్పాను కదా రాని. ఫ్రెండ్ కదా, ఎలా చెప్పాలా అని వెనక ముందు ఆడాడు. అలా సమర్థించుకు ఆకాష్. ఫ్రెండ్షిప్ లేందే ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకున్నాకే కదా లవ్ ప్రపోజల్ వచ్చేది. లవర్స్ చాలా మంది ముందు మంచి ఫ్రెండ్సే కదా. అలా అయితే ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ లవ్ చేస్తున్నానని చెప్పడం తప్పులేదంటావు? నాకు తెలిసినంత వరకు అందులో తప్పేం లేదు. అదే కరెక్ట్ కూడా. అయితే నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను. నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా? ఏమంటున్నావు? ఐ లవ్ యూ రాణి. రాణి, ఐ లవ్ యూ. ఆకాష్, సారీ, నేను నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేను. అదేంటి రాణి, ఇప్పుడేగా ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడే లవ్ చెప్పగలమని చెప్పావు. నేనేం కాదనడం లేదు, కానీ ఫ్రెండ్స్ అందరూ లవ్ చేసుకోవాలనే రూల్ ఏం లేదు అంటున్నాను. అలా అనుకురాని. నువ్వు కాపాడి నీ జీవితం నీకే అంకితం అనుకున్నాను. నువ్వు నో అంటే నో మోర్. నేను ప్రాణాలతో ఉండలేను. పిచ్చివాళ్ళ మాట్లాడక ఆకాష్.
ఇప్పటికే మనం కలిసిమెలిసి ఉండటాన్ని మా వదిన తప్పు పడుతుంది. నేనిప్పుడు దాన్ని నిజం చేస్తే మా వాళ్ళు తట్టుకోలేరు. చూడాకాష్, మా అన్నయ్య నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటున్నాడు. నేను మా అన్నయ్య నమ్మకాన్ని కాపాడాలి. దానికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. దయచేసి నువ్వు నీ మనసు మార్చుకో. ఇక నుండి మనం ఫ్రెండ్స్ గా కూడా తిరగలేం. బాయ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమిన్. అరే రే వాసు, రా వాసు రా. పెద్ద గండ నుంచి బయటపడ్డావయ్యా. అవును సార్. రా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఆ, ఇప్పుడు ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది సార్. వేరే ఇబ్బంది ఏం లేదు కదా? అయ్యో, ఏ ఇబ్బంది లేదు సార్. టోటల్ పర్ఫెక్ట్. వెరీ గుడ్. వాసు, నువ్వింత త్వరగా కోలుకుని వచ్చినందుకు చాలా సంతోషం. మీ మామగారు బాగా చూసుకుంటున్నారనుకుంటాను. ఆయన అలా చూసుకోవడం వల్లే నువ్వు ఇలా కోలుకోగలిగావు, అవునా? అవును సార్. మా మామగారు గతమంతా మర్చిపోయి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఎలాగో అలాగూ కీడులో మేలన్నట్టు మీ మామగారిని నువ్వు ఆదుకోవడం వల్ల మీ మధ్య ఉన్న సమస్య తీరిపోయింది. మంచిదే కదా? సార్, నా ఉద్యోగం... నీ ఉద్యోగం అలాగే ఖాళీగా ఉందయ్యా. నేనింకా ఎవరిని అపాయింట్ చేయలేదు. థ్యాంక్ యూ సార్. సరే, మరి నువ్వు వచ్చి ఎప్పుడు జాబ్లో జాయిన్ అవుతావు? సార్, నేను ఆల్రెడీ జాబ్లో చేరుదామని వచ్చానండి. చాలా సంతోషం వాసు. ఇప్పుడే నువ్వు జాబ్లో చేరిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏం వాసు, చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది. వాసు, నువ్వు కోలుకొని రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎండి గారు నీకోసమే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ని ఎవరికి ఇవ్వకుండా ఉంచారు. చక్కగా చేసుకో వాసు. వాసుకు అన్నీ కలిసొచ్చాయి. మామగారిని కాపాడే డ్రామా సక్సెస్ అయింది. ఎల్లరికం అల్లుడైపోయాడు కదా, నేతిలో పడ్డాడు. మామగారి దగ్గర ఆస్తి లేకపోతే ఇలా కత్తివేటుకు మధ్యలో ఎవరైనా దూరతారా? ఎలాగోలాగో దూరాడు, సక్సెస్ అయ్యాడు. రేపు ఆస్తికి వారసుడైపోతాడు. అసలు ప్లాన్ అదే కదా. ఏ కూసవరా? ఏంట్రా అంటున్నావు? హే వాసు, నా మామగారిని నా ప్రాణాలు అడ్డేసి కాపాడితే నీకు డ్రామాల్లో కనిపిస్తుందిరా? ఏంట్రా కూస్తున్నావు? నీకు ఎలా కనిపిస్తారా? నీకు ఎలా కనిపిస్తారు? నువ్వేమైనా పెడతావు నా కోసం? మీరు ఆగండి. ఎలా ఉందిరా నీకు? నిన్ను చంపేస్తారా? మీరు ఆగండి. నన్ను ఆపండి. ఇది ఆఫీస్ అనుకున్నావా, బజార్ అనుకున్నావా? సార్, వీడేం వాగుతున్నాడు తెలుసా? అసలు వీడిని... నువ్వు అతన్ని కొట్టడం నేను చూశాను. మీ మామగారు పెద్ద రౌడీ కావచ్చు, ఆయన నీ వెనకాల ఉన్నాడని నువ్వు రౌడీజం చేస్తావా? అది కాదు సార్, అసలు వీడేమన్నాడు తెలుసా? ఆపు. నీ సంగతి నీ భార్య వచ్చినప్పుడే తెలిసింది. చిన్న విషయాన్ని పెద్ద ప్రాబ్లం చేసి పంపించావు. మీ అత్తగారిని ఆఫీస్ ముందు అవమానించి పంపించావు. దీనివల్ల మన కంపెనీకి ఎంత అవమానమో తెలుసా? అయినా నువ్వు మంచివాడివి అని నమ్మి నీకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చాను. నా స్టాఫ్ని నా కళ్ళ ముందే నువ్వు కొడతావా? సార్, అది... ఇంకా నువ్వేం మాట్లాడకు, వెళ్ళవతలకి. సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఇంకేం మాట్లాడకు, వెళ్ళు. ఆనంద్, ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళండి. అలాగే సార్. మీరు మీ సీట్లో కూర్చొని పని చూసుకోండి. ఏమే, ఈ సండే ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకొని బయటకి ఎక్కడికైనా వెళ్దామా? వెళ్దామే. ఏ రాణి, వస్తావా? అమ్మో, నేను రానే. ఆ రోజు పిక్నిక్ వెళ్ళేందుకే మా ఇంట్లో చాలా గొడవైంది. నేను రాను. ఏమైంది? ఎందుకంత ఆయాసపడుతున్నావ్? ఆకాష్కి ఏమైంది? పాయిజన్ తీసుకున్నాడంట. ఏ, ఏంటి నువ్వు అనేది?
మన ఆకాష్ మనకెవరికి చెప్పలేదు కానీ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట. వాడు ప్రపోజ్ చేస్తే అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదంట. అందుకే పాయిజన్ తాగాడంటే. స్టూపిడ్. యాక్సెప్ట్ చేయలేదని ఇలాంటి పిచ్చి పని చేస్తాడా? అచ్చరే, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడో తెలియదే, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఏ మహేష్, ఏంటి? ఆకాష్ పాయిజన్ తీసుకున్నాడంట. వాట్? 10,000 రే, రారా. ఒరే వాసు, వాసు వచ్చావా? ఒరే, ఆ దుర్మార్గుడు గోపి మీ మామగారింట్లో నిన్ను కొడుతున్నప్పుడు నేను నోరు మెదపలేకపోయానురా. వాడిని ఆపలేకపోయాను. అందుకని అమ్మని అపార్థం చేసుకోకురా. ఇంట్లో ఎవరు లేరా? లేర్రా, వాడి పెళ్ళాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. మీ మామగారింట్లో గొడవ జరిగిన తర్వాత నువ్వెక్కడ మళ్ళీ ఈ ఇంటికి రావోనని భయపడి చస్తున్నాను. పర్వాలేదురా, ఈ అమ్మ మీద ప్రేమతో వచ్చావు. చాలా సంతోషంగా ఉందిరా. ఏంట్రా అదోలా ఉన్నావు? బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు. ఏం జరిగిందిరా? ఏం చేయనమ్మా, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. మా ఆశల మీద నీళ్లు జల్లారు. ఇంకెలా సంతోషంగా చెప్పు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగింది? ఏంటంటే ఏం చెప్పనే, నేను ఎలాగోలా ఆ షెడ్ సంపాదించి మా మామగారితో బిజినెస్ స్టార్ట్ చేయిద్దాం అనుకున్నాను. కానీ అది కాస్త రివర్స్ అయింది. సరే, ఆయన ఎలాగోలా లైన్లోకి తెద్దామని మేము వేరే కాపురం పెడుతున్నామని రేవతో నాటకం ఆడిస్తే దాన్ని కూడా ఆయన మరో మలుపు తిప్పి వేరే ఇల్లు తీసుకుని ఉద్యోగానికి వెళ్ళడం కన్నా అక్కడే ఆ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగానికి వెళ్ళమని బంధం వేశాడు. ఇప్పుడు నా పరిస్థితి గుంటలో పడి గిలగిల్లాన్నట్టు అయింది. నా గొయ్యి నేనే తీసుకున్నానే. ఒరే, నీ అదృష్టం బాగుండబట్టే కనీసం ఆయన ఆ మాటన్నా అన్నాడు. గోతులోంచి బయటపడేశాడు. లేకపోతే నువ్వు వేరే కాపురం పెడితే గొయ్యి తీసుకోవడం కాదు, అందులో దిగి నీ నెత్తిన నువ్వే మట్టి పోసుకున్నట్టు అయ్యేది. ఎందుకురా ఆవేశపడి అనవసరంగా మాట జారావు? ఊరుకా అమ్మా, అదృష్టం లేదు, మంచి కాలము లేదు, అంతా దురదృష్టం, బ్యాడ్ పీరియడే. ఎందుకురా అలా అంటావు? మంచి జరిగిందిగా. ఏం మంచి జరిగిందే? ఆయన అలా అన్నాడనే నేను పాత కంపెనీకి వెళ్ళి మా ఎండీని కలిశాను. అక్కడ వాళ్ళంతా ఇల్లరికానికి వెళ్ళానని వెక్కిరిస్తూ మాట్లాడారే. ఒళ్ళు మండి ఒకని ఎడాపెడా వాయించి పడేశాను. అది చూసి మా ఎండీకి మండి కోపంగా మళ్ళీ కంపెనీ ఛాయలకి రావద్దని బయటికి గెంటేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక చిర్రెత్తుకొచ్చి ఇక్కడికి వచ్చానే. ఎందుకురా అయిందానికి కాందానికి అలా ఆవేశపడతావు? పనికి వాళ్ళ పౌరుషాలు మనకెందుకు చెప్పు? పబ్బం గడుపుకోవాలని చూసేవాళ్ళు పౌరుషాలకు పోకూడదు. పేదవాడి కోపం పెదవికి చేటని ఇప్పుడు నష్టపోయింది ఎవరో చూడు. మనకి మనం అనుకున్నది నెరవేరడమే ముఖ్యం, రోషం ముఖ్యం కాదు. ఒరేయ్, గోపి వచ్చినట్టున్నాడ్రా, నువ్వేం మాట్లాడుకు, మెదలకుండా ఉండు. ఒరేయ్, చెప్తే నీకు అర్థం కదా? వెళ్ళరా అవతలకి. నా ముందు నిలబడకు, నేను తట్టుకోలేను. వెళ్ళరా అవతలకి. అమ్మా, వద్దురా, నన్ను అలా పిలవద్దు. ఎవర్రా నీకమ్మా? అసలు నా కొడుకువే కాదు, గోపి ఒక్కడేరా నా కొడుకు. నీ ఉద్యోగం ఉంటే నాకేంటి, ఊడితే నాకేంటి? వెళ్ళరా అవతలకి. వెళ్ళి మీ మామగారి కాళ్ళ మీద పడి ఏడు, లేకపోతే బిచ్చం ఎత్తుకో. ఆ బిచ్చానికి కూడా నా గుమ్మ ముందుకు రాకు. వెళ్ళి అవతలకి. రా గోపి, రా. ఒరేయ్, ముందు వీడు బయటికి వెళ్ళమని చెప్పరా. వీడి మొక్క నేను చూడదలుచుకోలేదు. అమ్మా వదిలేయమ్మా, ఎందుకు వాడిని అలా తిడతావు? తిట్టకుండా ఎలా ఉండమంటావరా? అన్నం పెట్టేది ఆ ఒక్క షెడ్డే కదా. ఆ షెడ్ కూడా నీకు లేకుండా చేయాలనుకునే వాడికి ఈ గుమ్మం తొక్క అర్హత లేదు, ఈ ఇంట్లో స్థానం లేదు. అందుకే వాడు బయటికి వెళ్ళమని చెప్పరా. అమ్మా, వాళ్ళ మామగారు బిజినెస్ పెట్టిస్తానన్నాడు. ఆ ఆరాటంలో వాడు అలా ప్రవర్తించాడు. ఇంకా విషయం వదిలేయమ్మా, ఎందుకు దాన్నే పట్టుకుని వేలాడతావు? ఏంట్రా వదిలేసేది? ఏంటి వదిలేసేది? వాళ్ళ మామగారంటే మాత్రం వీడి బుద్ధి ఎక్కడికి పోయిందిరా? వీడి పెంపకానికి, వీడి చదువుకి ఈ రోజు ఈ కుటుంబం గడవడానికి ఆధారం ఆ షెడ్డే కదా. అది లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆ విషయం కొంచెం ఆలోచించాడా? ఆ మాత్రం ఇంగితం
లేనివాడికి ఈ ఇంట్లో నిలబడే చోటు కూడా లేదు. జరిగిందేదో జరిగిపోయింది. వాడేదో ఆవేశంలో ఆ పని చేశాడు. నువ్వెందుకు ఊరికే ఆవేశపడతావు? స్థలం ఇవ్వకపోవడం వల్లే వాళ్ళ మామగారు వ్యాపారం పెట్టివనన్నాడంట, ఉద్యోగం పోయిందంట. ఏం చెయ్యాలమ్మా అంటూ ఏడు మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. మనం ఏం చేస్తాం చెప్పు? అందుకే ఇక్కడికి ఎందుకు వచ్చి నిలబడ్డావు? వెళ్ళమంటున్నాను. వెళ్ళరా అవతలకి. అమ్మా ఆగమ్మా, ఇప్పుడు నువ్వు వాడిని వెళ్ళిపో అంటే వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పు? ఎక్కడికైనా వెళ్ళనివరా. వీడి మామగారిని నమ్మి ఆయన చెప్పిన మాట వినే కదా మనకి 4 మెతుకులు పెట్టే షెడ్యూల్ అడిగాడు. అలాగే ఇప్పుడు కూడా వెళ్ళి ఆయనే దారి చూపించమని అడుగుతాడు. వెళ్ళరా ముందు.